ఈ రోజుల్లో వెన్నునొప్పి అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగం పేరుతో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు కాబట్టి. ప్రతిరోజు వ్యాయామం చేస్తే వెన్నునొప్పి తగ్గిపోవడమే కాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి. అయితే శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో ఆ పోషకాలు ఉండేలా చూసుకుంటే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వెన్నునొప్పి ఎక్కువగా ఉన్నవారు ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ను తప్పనిసరిగా తీసుకోవాలి. చేపలు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనెలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు కూడా వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క, ఎర్ర మిరపకాయలు వంటి మసాలాలను ఆహారంలో పరిమిత పరిమాణంలో వినియోగించుకోవాలి. పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అల్లం, వెల్లుల్లిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అవి ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలో సరైన ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా కండరాల నొప్పులొస్తాయి. వాటిని అధిగమించేందుకు ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. మన రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పు దినుసులు ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బచ్చలకూర వంటి ఆకుకూరలు చేర్చుకోవచ్చు. వీటితో విటమిన్ ఏ, సి, కే పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సల్ఫరాఫిక్ కీళ్ల నొప్పులు, వాపులకు కారణమయ్యే ఎంజైమ్లను నిరోధిస్తుంది. క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ వంటి రూట్ వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మోకాలు మరియు వెన్నునొప్పిని తగ్గిస్తాయి. యాపిల్స్, పైనాపిల్, బెర్రీస్, చెర్రీస్, ద్రాక్ష, సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.